నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అన్నాబాబు సాటే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. అధికారులు సమస్యల పరిష్కారానికి పాటుపడాలి. పోడు భూమి సాగు చేస్తున్న రైతులను ఇబ్బంది పెట్టవద్దు. 45 రోజుల్లో సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి. కుబీర్ మండల ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే. 98 లక్షల రూపాయల నిధులతో కుబీర్ నుండి దోడన్న తాండాకు రహదారి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. 62 కోట్లతో మండలంలో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతాయన్న పటేల్. సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. ప్రభుత్వం ఇచ్చిన నిధులు సద్వినియోగం చేసుకోవాలి. కుంటాల మండల ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. అన్నాబాబు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ సూచించారు. అన్నాబాబు సాటే 106వ జయంతిని పురస్కరించుకుని బైన్సాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడారు. సాటే రచనలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రేయతో పాటు పలువురు పాల్గొన్నారు. అన్నాబాబు సాటే ఇక్కడ మన ఇన్స్పెక్షన్ ఐపీ దగ్గర మనం ఘనంగా జరుపుకుంటున్నాం. వచ్చిన మాదిగ సమాజంలకు, బైన్సా పట్టణ వాసులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్కు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నాబాబు సాటే ఏదైతే చేసిన ఘనత, ఆయన రాసిన పుస్తకాలు ఎవరు కూడా రాయలేదు. అటువంటి అన్నాబాబు సాటే, సావిత్రిబాయి ఫులే, జ్యోతిబా ఫులే, మన శివాజీ మహారాజ్ అడుగుదండుగా నడుచుకుంటూ దేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడిన వ్యక్తి. ఆయన అడుగుజాడుగులో మనం అందరూ నడలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మారుమూల మండలమైన కుబీర్లో రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ అన్నారు. కుబీర్ నుండి దోడన్న తాండా 2కు 98 లక్షల రూపాయల నిధులతో రోడ్డు పనులు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రహదారికి నిధులు సరిపోవని మరో ₹1 కోటి నిధులు ఇస్తానన్నారు. 62 కోట్లతో బైన్సా టు నిగ్వా, సిరిపల్లి నుండి పల్సి, పాడికే మీదుగా కుబీర్కు డబుల్ లైన్ రోడ్డు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోయిడి విఠల్, వడ్నం నాగేష్, రాథోడ్ శంకర్, బీజేపీ మండల అధ్యక్షులు ఏషాల దత్తాత్రేయతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ రోడ్డు కుబీర్ టు దొడ్రన్న తండా 2 వరకు ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, మరి గత పాలకులు 10 సంవత్సరాలు ఉండి కూడా కనీసం ఒక గుళ్ళ మట్టి ఎప్పియలేకపోయినారు. అయినా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేసి ఇది కుబీర్ టు ఏదైతే దొడ్రన్న ఇస్తున్నారో చాలా సంతోషం. వారికి మా కుబీర్ మండల తరఫు నుంచి, మన గిరిజన తరఫు నుంచి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఏదైతే సోనారి టు కుబీర్ ఏదైతే ఉన్నదో మధ్యలో డివైడర్ చేసి ఒక లైట్ పెట్టి ఒక నూతనంగా కుబీర్ మండలిని తీర్చిదిద్దారని వివేకానంద నుంచి అక్కడ ఎంఆర్ ఆఫీస్ వరకు మాది కోరిక అంతే. కాబట్టి మీరు అది ఒకటి చేయండి. ఎందుకంటే ఆల్రెడీ బైన్సా టు పల్సి మీరు చేసినట్టు వర్క్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు, సంతోషం. ఇది కూడా ఒకటి చేసినట్టే. గత పాలకులు ఏమి చేయలేదు, మీరు చేస్తూ చాలా సంతోషం. దానికి ధన్యవాదాలు. శుభవార్త. బైన్సా నుంచి వాయా కుబీర్, పారడీకే, పల్సి, సిరిపల్లి బార్డర్ వరకు డబల్ రోడ్డు మన హ్యామ్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ హ్యామ్లో వివేకానంద చౌక్ నుంచి వెటర్నరీ హాస్పిటల్ వరకు
నార్మల్ డివైడర్ స్ట్రీట్ లైట్తో అది కంప్లీట్ చేస్తాము. అది కూడా టెండర్ కాన్ఫర్ అయింది. కావేరీ కన్స్ట్రక్షన్కు టెండర్ కూడా ఏదైతే ఇవాళ కొన్ని రోజుల నుంచి రోడర్ నా గిరిజన మాసులు మాకు రోడ్ అని శంకర్ రాఠోడ్ నా దగ్గర రాకడానే వచ్చేసి రోడ్ చేయరు నేను రాలేదు. ఆయన చెప్పడంతో 98 lakhs ఎఫ్డిఆర్లా దాని తర్వాత 1 crore ఓఎన్ఎంగా శాంక్షన్ చేసి డోటర్నా 2 వరకు ఈ రోడ్ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. భారత్ మాతాకి సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే పవర్ రామరాపుడు సూచించారు. గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామని పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత సర్పంచ్లపై ఉందన్నారు. అధికారులు సైతం బాధ్యతాయుతంగా పనులు చేయాలన్నారు. సమావేశంలో అధికారులు శాఖల వారీగా తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. మళ్ళీ నేను మేడం గారికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. నా లెవెల్ అయ్యేది కాదు కదా. ఈ గారు మా ఈ గారు మళ్ళీ ఒకసారి లెటర్ పెట్టమంటే నేను కూడా గుర్తు చేస్తాను. లైన్ ఉంది. ఇప్పుడు ఇక 200 మీటర్స్ కావాలి కదా. పైపింగ్ అండి. థ్యాంక్ యూ. హాస్పిటల్లో డెలివరీ జీరో సార్. మనకి లేబర్ రూమ్ నాన్ ఫంక్షనల్ లేదు, లేబర్ రూమ్ ఫంక్షనల్ లేదు. అది మిగతా అన్నీ కూడా వెంటనే ఇంజన్స్ ఉండాల్సిన చోట ఇప్పుడు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయి ఒకరే ఉన్నారు సార్. అది గొల్లమోడల్లో అయితే ఒకే ఇంజిన్ కూడా లేదు సార్. ఒకే రెసిస్టెంట్ ఉన్నారు. కుంటల వాళ్ళతో అడ్జస్ట్ చేయించి సెకండ్స్ చేస్తున్నారు సార్. ఏమైతే సార్ మా స్కూల్లో కూడా పెట్టాము. అంటే రెగ్యులర్ మనము ఆన్ రిక్వెస్ట్ డెప్యుటేషన్లో తెచ్చుకున్నాం సార్. సింగిల్ ఏరియన్ ఉన్నారు, సెకండ్ ఏరియన్, ఫస్ట్ ఏరియన్. బట్ ఒక్క ఏరియన్ కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాబట్టి నేను కారోబార్ అంటే అట్లా ఒక్కదానికి లేదు. కారోబార్ కోసం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మల్టీ పర్పస్ వర్కర్ కాబట్టి మీరు చేయాలని చూస్తాను. కరెంట్ పని చేయమని చెప్పండి. ఆయన కరెంట్ పని రాదు. ఒక వర్కర్ పెట్టుకొని 3,000 ఇచ్చి ఆ పని చేయొచ్చు. వాటి సమయంలో పోసు కాపాడాలనుకుంటే చేసుకోవచ్చు. అంతే తప్ప పోసు పెట్టడానికి లేదు. మీరు పెట్టుకుంటారు సార్. మీరు అందరికీ ఇస్తుంది. మనకు గ్రామ పంచాయతీ గతంలో 15 ఫైనాన్స్ చేసాము. ఎప్పుడు ఏప్రిల్ వరకు గతంలో 6-7 కాబట్టి కొంచెం వాళ్ళు ఏదో గురించి 17 వరకు ఏదో కొంత ఎడిషన్ చేయాలి సార్. వేరే కూడా అడ్జస్ట్ చేసి ఇవ్వచ్చు. అదే మన ఏదో సర్వే కాపాడుకోవాలి. ఏం చేస్తాం ప్రభుత్వం ఇస్తులేదు. మన పని నుంచి కాదు. ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మనకు కొంచెం వెసులుబాటు అయినట్టు సార్. నేను ఏప్రిల్ వరకు మనం 15 ఫైనాన్స్కి వెళ్ళి ఇచ్చాం సార్. మొట్టమొదటిసారి గెలుస్తున్న సర్పంచ్ ఇది మొదటి సమావేశం. ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మండలంలో 23 శాంక్షన్ ఇచ్చాము. అందులో కేవలం 7 కంప్లీట్ అయిపోయింది. 4 ప్రోగ్రెస్లో ఉన్నాయి. 12 పెండింగ్ ఉన్నాయి. ఆ 12 పెండింగ్ ఉన్న నాన్ స్టార్టెడ్ ఉన్న సర్పంచ్కు నా తరఫున రికమెండ్ చేస్తున్నాను. ఈఓ పెట్టి ఐటీఎంపీ మహిళలకు తొందరగా కంప్లీట్ చేయండి. సర్పంచ్ దగ్గర స్తోమత లేకుంటే, సర్పంచ్ కట్టని పరిస్థితిలో ఉంటే వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. గ్రూప్ వాళ్ళు లోన్ ఇస్తారు. దీనికి కండిషన్ ఒకటి ఏమున్నదంటే ఆ గ్రూప్లో మీ ఫ్యామిలీ నుంచి ఉన్న ఒక గ్రూప్ మెంబర్ కావాలి. అయితే మీకు మినిమం 5 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారు. అది ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. మీకు డబ్బులు అవసరం ఉంటే మీకు ఇస్తారు కదా. ఐటీపీ వాళ్ళు లోన్ ఇస్తారు.
వివో బిల్డింగ్ అందరు దయచేసి కంప్లీట్ చేయండి. నెక్స్ట్ నాకు 45 డేస్ తర్వాత ఇంకొక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో వివో బిల్డింగ్ టోటల్లీ 23 బిల్డింగ్స్ కంప్లీట్ అయినాయి, కానీ కొంత నాన్ స్టార్టెడ్ అనేది వర్డ్ ఉంటున్నాను. అదేవిధంగా జీపీ బిల్డింగ్ మీ దగ్గర 5 శాంక్షన్స్ ఇచ్చాను. అందులో ఒకటే కంప్లీట్ అయింది, 3 ప్రోగ్రెస్ ఉన్నాయి, 2 నాన్ స్టార్టెడ్ ఉన్నాయి. ఆ నాన్ స్టార్టెడ్ ఎవరో వీళ్ళ పేరు లేదు నా దగ్గర. ఏమి 2 కూడా జీపీ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. అంగన్వాడీ బిల్డింగ్స్ కొన్ని జాగాలో ఇచ్చినాం, ఒకటే జాగా మార్కెట్ ఇచ్చింది, ఒకటి నాన్ స్టార్టెడ్ ఉంది. ఎక్కడ ఉన్నది అదే విధంగా పేరు లేదు, అది కూడా తొందరగా కంప్లీట్ చేయాలి. ఈ సమావేశంలో ప్రతి అధికారులకు మనం సమీక్ష పోడు భూములను సాగు చేస్తున్న గిరిజన రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఫారెస్ట్ అధికారులను హెచ్చరించారు. ఇబ్బంది పెడితే రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు. కుబీర్ ఎంపీపీ కార్యాలయంలో జరిగిన మండల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచులు ఎమ్మెల్యేకు పలు సమస్యలు విన్నవించారు. 45 రోజుల్లో సమస్య పరిష్కారానికి అధికారులు పాటుపడాలని ఎమ్మెల్యే సూచించారు. వీళ్ళు ఇక్కడ బయట ఉన్న ట్యాంకులు క్లీన్ చేస్తున్నారు, మిషన్ కలిపే వాళ్ళకి తెలియాలి సార్. మేము 6 నెలల కోసం క్లీన్ చేసినప్పుడు ఆ బకెట్లతో మిగిలితే మట్టి వస్తుంది అందులో ఆ పెద్ద ట్యాంకులు. ట్యాంక్ క్లీనింగ్ అనేది ప్రతి 10 రోజులకు ఒకసారి మట్టి ఎందుకు వస్తుంది? మీరు క్లీన్ చేస్తారు కదా, మీ దగ్గర ఉన్న దాంట్లో అది క్లీన్ చేస్తారు సార్. లేదు సార్, వీళ్ళ దగ్గర ఎక్కువ ట్యాంకులు చూద్దాం, ఒక కప్పల కాటే ఉంటాయి సార్, నీళ్ళు తాగలేదు అవి. మీరు కరెక్ట్ గా చూడండి, మీరు ఉన్న దగ్గర డంపుంది చూసి అలా వచ్చి నీళ్ళు పడండి. సంపుల ఆ సంపు మీరు క్లీన్ చేయండి కదా, ఎందుకు మాకు కూడా బటన్ పడదు కదా. మేము ఆల్రెడీ క్లీనింగ్ చేస్తున్నాం, బ్లీచింగ్ కూడా వేస్తున్నాం, కానీ ఆ మట్టి వచ్చేస్తుంది డైలీ. లాస్ట్ మంత్ క్లీనింగ్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేపిస్తాం. బాగా క్లీన్ ఇది వస్తున్నారు అందులో మట్టి. ఆ చిన్న చిన్న మంత్లీ 3 days అవుతుంది సార్. అక్కడ కొంచెం మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది సార్. ఎక్కడెక్కడ వెటర్నరీ హాస్పిటల్ లేదు, అక్కడ అన్ని జాగాలో వెటర్నరీ హాస్పిటల్ దొరుకుతుంది. సార్కి చేసాం సార్కి. చేసినటువంటి సర్పంచ్ అందరికీ సుస్వాగతం. నేను మీ అన్ని గ్రామం బిల్డింగ్ మొత్తం మన కుబీర్ మండలం మొత్తానికి 43 శాంక్షన్ అయింది సార్. అవును సార్. సార్ ఓన్లీ ఒకటి మాత్రమే కంప్లీట్ అయింది సార్ మన దగ్గర. అయ్యాం సార్. సార్ మనకు మొన్న లాస్ట్ టైం మనకు టెక్నికల్ ఇష్యూస్ ఉంది సార్. సర్పంచ్ కొత్త వచ్చినప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్స్ అనేవి క్లియర్ అయిపోలేదు. సో పేమెంట్ అనేది మనకు లేట్ అవుతుంది అని కొంచెం భయపడ్డారు. బట్ మళ్ళీ మేము మొన్న ఒక డ్రైనేజ్ శాంక్షన్ చేసి ఇచ్చినాం సార్. అప్రూవల్ ఇచ్చినా కూడా దాంట్లోకి అన్ని జీపీలకు వర్క్ ఐడి ఇచ్చిన మూలతప్ప వర్క్ ఐడి అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తున్నాం సార్. సార్ మేము అక్కడ మిస్ అయినట్టు మేము చేసాం. డాటా సేవ్ అంటారు సార్ సాఫ్ట్వేర్లో. వర్క్ ఐడి ఖర్చు సిస్టమ్ మొత్తం చెక్ ఖర్చు వర్క్ ఐడి మాత్రం వర్క్ ఐడి సార్ మనం ఎస్టిమేషన్స్ అన్ని ఆఫీస్లో సబ్మిషన్ చేసాం సార్. అక్కడ ఆపరేటర్ మిస్ చేసాం. ఇప్పుడు చేపిస్తాం సార్. సైట్ ఓపెన్ చేపిస్తాం. మీరు ఏమన్నారు సార్ ఇంతకు మీ దగ్గర వచ్చినప్పుడు కోర్టు కూర్చున్నాం, మీరు ఏమన్నారు కాదు ఇంకొకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి శాంక్షన్ చేయమంటారు. ఇప్పుడు కూడా సార్ మళ్ళీ జీపీ బిల్డింగ్ వర్క్ ఐడి కొడితే అన్ని జీపీలు అల్లు ఉన్నాయి, మా జీపీ పెండింగ్ ఉంది. అసలు మా జీపీ వర్క్ మా గ్రామానికి జీపీ లేదు. గ్రామ పంచాయతీ ఒకసారి సీసీ వర్క్ చేసినాం సార్. ఎందుకు 1.5 సంవత్సరాలు పేమెంట్ వస్తుంది. మొన్న ఏ కారణం అంటారు, ఏ దగ్గర పోతే సార్ డి మా సార్ అక్కడ పోతే కూడా సార్ మేము వర్క్ అయిపోయినాక నేను ఆల్మోస్ట్ అన్ని ఆన్లైన్లో చేయించాము. మన పేమెంట్ ఎందుకు లేట్ అయిందంటే మన దగ్గర ఐఎఫ్ఎస్సి కోడ్ రాంగ్ ఉంది. అన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మొత్తం మన నిర్మల్ జిల్లాలో కుబీర్ మండలే ప్రాబ్లం వచ్చింది.
ఎందుకంటే పాత గవర్నమెంట్లో ఒకటే సర్పంచ్ దగ్గర డబ్బులు వేసుకున్నారు కదా, వేరేందుకు మనకేం లేదు. ఇది వివోబిలిటీ ఒకటే, అలా పైసలు లేవు, అన్ని ఎన్ఆర్జీ పడుతాయి కదా. ఇంకా ప్రోగ్రెస్ ఎన్ని ఏరియా స్టార్ట్ కావాల్సిన 19 సార్ మరల आंगनबाड़ी भी कंप्लीट होगा सर, आंगनबाड़ी भी कंप्लीट होगा, जीपी भी कम से कम 2 लेवल होगा, स्टाफ लेवल होगा। अब तक उसका एमपी नहीं बनाया, 2-3 वक्त आपके पास भी आया सर काम సార్. చిన్న ఎక్స్ప్లెనేషన్ సార్. అంగన్వాడీ బిల్డింగ్ మేము స్లాబర్ కేసాడు బిల్లు పెట్టేసాం సార్. మార్చి 30 లోపు మేము బిల్లు పెట్టేసాము. జీపీ బిల్డింగ్ సార్ వర్క్ ఆన్గోయింగ్ సార్. బ్రిక్ వర్క్ కాలమ్స్ వే చేసి బ్రిక్ వర్క్ నడుస్తుంది సార్. మేము సగం బిల్డింగ్ అయిపోతే నాకు 10 lakhs కావాలని డిమాండ్ చేశారు సార్. అలా ఉండదు, మనకు యాజ్ పర్ ఎస్టిమేషన్ స్క్రూటినీ చేసిన తర్వాత మాకు రేట్స్ అనేవి క్వాంటిటీస్ అన్ని మేము చూసుకుంటాం. క్వాంటిటీస్ నేను ఫీల్డ్లో చూసుకుంటాను, రేట్స్ అనేవి మా ఆఫీస్లో ఉన్న ఆఫీసర్స్ ఫైనల్ చేస్తారు. మాకు ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం మేము ఇస్తాము. వర్క్ కాలమ్స్ వరకు బిల్లు పెట్టమంటారా అని నేను అడిగాను, అక్కడ ఎంపీ కూడా చేశాను సార్. बीबीजी राम जी भी वो है, एनआरजीएस वो है, खाली उसमें कुछ एडिशनल फंड करे और सेंट्रल गवर्नमेंट का फंड कम करके स्टेट गवर्नमेंट को ऐड करे, बाकी स्कीम्स पूरे वो है, उसमें इसको कोई तेड़ा नहीं है, वैसा कुछ तेड़ा नहीं है, वो एक ही है। वो पैसे का 60-40 75-25 वो गवर्नमेंट देख लेता, आपने कोई उससे मतलब नहीं है। కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్. కంపల్సరీ ఈఎంఐ ప్రతి నెల కట్టాల్సిందే. ఆ బిల్లు ఎప్పుడైనా కానీ తీసుకున్న రుణాన్ని మాత్రం ప్రతి నెల కంపల్సరీ కట్టాల్సిందే సార్. ప్రతి విలేజ్ లో గోడౌన్స్ కంపల్సరీ, మన కాస్తకారుల కోసం గోడౌన్స్ కంపల్సరీ, గోడౌన్స్ కూడా కట్టుకుంటాయి అందరు. పేమెంట్ అందరి 1 year లోపట్లో వస్తాయి. పేమెంట్ రాదనేది మన స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కానీ ఇది ఎన్ఆర్జిఎస్ ఫండ్, బీబీజీ రామ్జీ ఫండ్, ఇది కంపల్సరీ వస్తుంది. కడతారు కదా అందరూ. ఇప్పుడు మీరు సీసీ రోడ్స్, డ్రైనేజెస్ శాంక్షన్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఇన్కంప్లీట్ ఎన్ని ఉన్నాయి, కంప్లీట్ ఎన్ని అనేది నాకు లిస్ట్ సార్. ఇప్పుడు సీసీ రోడ్లు ట్రైన్లు మనకు ఫైనాన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు స్టార్ట్ అయ్యిందన్నారు. ఓన్లీ బిల్డింగ్స్ మీదే ఎందుకు శాంక్షన్ ఇచ్చారు? ఫస్ట్ రోడ్ ఎందుకు జనరేట్ చేసింది? ఎందుకు జనరేట్ చేసాం? ఫస్ట్ రోడ్ జనరల్ చేసినాయి, సీసీ రోడ్ శాంక్షన్ అయినాయి, కంపల్సరీ ఇవ్వాలా, ఎట్టి పరిస్థితుల్లో అది బంద్ కాదు. కలెక్టర్ చెప్పండి, ఎవరైనా చెప్పండి, మాస్టర్ 300 రూపాయలు లేబర్ పేమెంట్ అయిందంటే అది వర్క్ కావాలి. ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నా సీసీ రోడ్స్ కంప్లీట్ చెప్పింది. పెండింగ్ ఎంత ఉన్నాయో నాకు లిస్ట్ ఇచ్చేది. సార్ అది 2015-16 శాంక్షన్ బిల్డింగ్ సార్. అది బ్రిక్ వర్క్ చేసి క్లోజ్ చేస్తారు. అది ఆన్లైన్లో క్లోజ్ అయిపోయింది సార్. అది అవును సార్. సార్ దాన్ని మళ్ళీ మనం ప్రపోజల్ పెట్టి తీసుకుంటాం. అదే బిల్డింగ్ కంప్లీట్ చేస్తుంది సార్. ఇప్పుడు మీరు కట్టింది బేస్మెంట్ కట్టిందో పిల్లలు కట్టింది వీళ్ళ అందరినీ పెట్టేది కదా. ఇప్పుడు 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 ఎట్లా కదా, ఇప్పుడు శాంక్షన్ అయింది కదా మీకు, ఒకటి 20 లక్షల శాంక్షన్ అయింది కదా. 20 లక్షల శాంక్షన్లో మీకు ఎంత పెండింగ్ ఉందో ఆ పెండింగ్ పని చేసిస్తాం. సార్ ఆల్రెడీ మనం ప్రపోజల్ పంపించాం సార్. అది రాయరాకపోయినా ఇప్పుడు శాంక్షన్ ఉండాలి, బిల్ పెట్టేది కదా. అది అన్ని మళ్ళీ ఎందుకంటే మన అటెండెన్స్ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ కొద్దిగా ఇష్యూ చేయడం, కంప్లీకేషన్ రావడం వల్ల అకౌంట్స్ కూడా మాకు సరైన ఇన్స్ట్రక్షన్ చెప్పడం వల్ల
చేయలేకపోతున్నాం సార్. అక్కడ మనం గైనకాలజిస్ట్ ఉంటే బెటర్ ఎక్కువ జనరేషన్ సార్. ఒక గైనకాలజిస్ట్ ఉంటే మెడికాలజిస్ట్ ఉన్నాం సార్. ఎంబీబీఎస్ పోస్ట్ 2 ఉన్నాయి సార్ మనకు. లేదు సార్ లేదు. సో అందుకోసమే సార్ అవి డిలాబిలిటీ కండిషన్ ఆర్ఎండి వాళ్ళతో పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటారు. ఎంఏ వాళ్ళు 24 ఐడెంటిఫై చేసి ఒక 12 డబ్బులు కొట్టించినాం మనం. ఆర్ఎండి వాళ్ళతో సర్టిఫికేట్ తీసుకొని డిలాబిలిటీ కండిషన్ చెప్పి ఒకసారి ఎంఏ వాళ్ళకి చేయొచ్చు. అది మీరే చేసారు. దాని ఐడెంటిఫై చేసి ఒకసారి ఎంఏ వాళ్ళకి ఆర్ఎండితో కోఆర్డినేట్ చేసుకోండి. ఖచ్చితంగా మగనే కట్టుకుంటాం. అది ఆర్ఎండి లెటర్ తీసుకొని తీసుకోండి. మీకు ఇవాళ చెప్తున్నా 10 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇస్తా. వాళ్ళ సర్వే అయింది, ఇప్పటికి 10 సార్లు సర్వే చేసి ఒక్కటైనా లిస్ట్ వచ్చింది ఇప్పటివరకు? ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నేను ఇది ఆవేదన దగ్గర స్టార్ట్ అయిన నుంచి మరి సాఫ్ట్వేర్లు అన్ని అప్డేట్ అవుతున్నాయి. మన అప్డేట్ కాక వచ్చినాయి. ఫస్ట్ పేపర్లు రెండో విడత ఏమాయా, మూడో విడత ఏమాయా, ఆగస్టు ఏమాయా, జూలై ఏమాయా అని మీరు అనాలన్నా. ఒకసారి సర్వే అయింది, మరలా ఆ సర్వే కరెక్ట్ లేదని ఇంకొకసారి చేసిండ్రు, మరలా ఆ సర్వే కూడా కరెక్ట్ లేదని ఇంకొక ఈ సర్వే చేసుకుంటా పోతే వెళ్ళి హౌసింగ్ ఎప్పుడు ఇస్తారు మీరు? సర్వే పక్క పెడదాం. మన 14 పేర్లు ఉంటే సార్ మాకు పెట్టిన పేర్లు ఉంటే సరిపోతాయి. వేరే అవసరం లేదు. అలా మేము పెట్టిన పేర్లు ఉంటే సరిపోతాయి. అట్లా ఈరోజు సర్వే వేరు, శాంక్షన్ లెటర్ ప్రతి నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చిన తర్వాత ఇందిరమ్మ కమిటీ అప్పుడు సర్పంచులు లేకపోతే ఇందిరమ్మ కమిటీ అని పెట్టిండ్రు. 5 మెంబర్ 6 మెంబర్ పెట్టిండ్రు. ఆ ఇందిరమ్మ కమిటీలు ఏం చేసిండ్రు? నీకు ఇస్తా, నీకు ఇయ్యా, నాకు ఇస్తా, నీకు ఇయ్యాలి అన్నాడు. అదే ఫస్ట్ అయిపోయింది. ఆ ఇందిరమ్మ కమిటీ కాక మా ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు లిస్ట్ ఇవ్వమన్నారు. మేము లిస్టు వాళ్ళకి అడిగినాము, మీకే అడిగినాము, మా కార్యకర్తలను మేము లిస్ట్ ఇవ్వమని. మీరు లిస్ట్ ఏమి చేసిండ్రు? మీరు కూడా తప్పు ఇచ్చిండ్రని వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి, గవర్నమెంట్ అభిప్రాయాలు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? స్వయంగానే మేము పోయి సర్వే చేసి గుడిసెలు ఉన్నోళ్ళు, రేకులలో ఉన్నోళ్ళు, ఇల్లు లేని వాళ్ళంటే ఇల్లు ఇద్దామని గవర్నమెంటే ఇప్పుడు స్వయంగా చేస్తున్నది. ఈ 3,500 ఇళ్ళలో మనం ఏదైతే తప్పు చేసినామో, ఇందిరమ్మ కమిటీ అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, ఈ తప్పు చేసిందని మళ్ళీ గవర్నమెంటే దానికి స్టార్ట్ చేసింది. ఇక మేమే సర్వే చేస్తాం, మేమే చేస్తాం. ఈ ప్రొసీజర్ ఇదో. అది ముందు మేము రాసిచ్చినేమి, మేము రాసిచ్చినాము, మాజీ ప్రతినిధులు రాసిచ్చిండ్రు, ఇందిరమ్మ కమిటీలు రాసిచ్చిండ్రు. వాళ్ళు ముఖం చూసి ఇచ్చిండ్రు. రమేష్కు ఇల్లు లేకుండా రమేష్కు రాసిచ్చిండ్రు, సాయినాథ్కి లేకుండా ఒకటి రాసిచ్చిండ్రు, నాకు లేకుండా నాకు కూడా ఒకటి రాసిచ్చేసిండ్రు. అవి తప్పు జరిగినాయి. ఇప్పుడు తప్పు జరగద్దని గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్నది. గవర్నమెంట్ స్వయంగానే ఆఫీసర్స్కు పంపించి, గ్యాజెటెడ్ ఆఫీసర్స్కు పంపించి సర్వే చేస్తున్నారు. సర్వే నడుస్తుంది. ఆ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉంది, ఆ సెకండ్ ఫేజ్ ఈ సర్వే అయిన తర్వాతనే యాక్సెస్ వస్తాయి. పాత అల్లబడి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కొత్త ప్రొసీడింగ్స్ ఇస్తారు. అయినా కానీ ఇప్పటికీ ఆ దొంతులు భోజన సేవ ఆ వైర్ అట్లనే ఉన్నది. మక్క అగ్గి తగిలిపోయా అని ఎట్లా ఇంట్లో మనవాడు అయితే ఇట్లా కానీ ఇప్పటికి మీరు అది అట్లనే. ఇంకోటి మీ లైన్మెన్ ఫోన్ చేసి ఒక మక్కకు వైర్ తగ్గుతున్నది, పోయేదని పోయి ఇట్లా పొడలేసిన వాళ్ళందరికీ స్టార్ట్ తగ్గుతుంది. మీరు ఫోన్ చేస్తే అంత పెట్టి మక్కిడ్స్ పెట్టి ఏం అంటున్నారు అని. ఇప్పుడు మొత్తం బాగా పడిపోయి కమ్మాలంటే అంగిని నేను చెప్పినా కూడా మీకు, అయినా కానీ మీరు ఇంకొక కష్టం చేస్తారు. ఎంత ఎల్సీ అది ఎనీ టైం ఎల్సీలే, ఎవరు తెలిసిస్తారేమో మొత్తం
ఇప్పుడు దొంతులు భోజన పేరుతో సహా చెప్తుంది సార్, పేరుతో సహా చెప్తుంది దొంతులు భోజన ఇంకోలా మక్కాకి ఎదిగింది. సరే నెక్స్ట్ మీటింగ్ 45 డేస్ వరకు కంప్లీట్ బెస్ట్ పంట ఇప్పుడు పామాయిల్ ఉంది. మనం మక్క అని ఇప్పుడు దాకా నడిచిన మక్క బంద్ చేసేది పామాయిల్ ఎంత పడుతుంది. 3 years తర్వాత పంట స్టార్ట్ అవుతుంది, 3 years తర్వాత పంట స్టార్ట్ అవుతుంది. 7-8 years లో మీకు మ్యాక్సిమం 1 లక్ష ఎకరానికి దాదాపు 2 లక్షల రూపాయలు వస్తాయి. కొనుగోలు కేంద్రాలు అన్ని ఉన్నాయి. దెబ్బతగి వాలేస్తారు, అన్ని జగన్ వాలేస్తారు. మనకు అంతే చెప్పాను 10,000 ఎకరాల కప్పన పైన ఉంటే మన దగ్గర ఒకటి పామాయిల్ ఫ్యాక్టరీ తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ తయారవుతుంది. పోతే ఇప్పుడు 7,000 8,000 పోయింది మన జిల్లా. 10,000 పైన అయిపోతే మన దగ్గర కూడా ఫ్యాక్టరీ వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ కొత్త సర్పంచ్లు ఎలక్టెడ్ అయిన తర్వాత మొట్టమొదటి సభ అందరు సర్పంచ్లు ఏదైతే గెలిచిండ్రు వాళ్ళకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగవంతుడు మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. ప్రజాసేవ చేయండి, ప్రజలలో మంచి పేరు తెచ్చుకోండి. మరి ఇంకొకసారి సర్పంచ్ కూడా గెలుంది. ప్రజాసేవలో బట్టి మీరు పనిచేస్తూ పోవాలా. విలేజ్లో చాలా సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్య 100% కంప్లీట్ కావాలంటే కష్టం. ఎందుకంటే మన ఇంటికన్నా 3 పిల్లగాళ్ళు పడితే 3 పిల్లగాళ్ళు కూడా మనం పూర్తిగా చేయలేము. ప్రతి సమస్య ఏదైతే మినిమం సమస్య ఉన్నది అది కంప్లీట్గా సాల్వ్ చేద్దాం. ఈరోజు మనము అన్ని విషయాల మీద హౌసింగ్ మీద అనుకోండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వల్ల అనుకోండి, ఇప్పుడు కొత్తగా వెళ్ళింది విబిజీ రామ్జీలు అనుకోండి, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద, అదేవిధంగా అగ్రికల్చర్ మీద అన్ని విధాలుగా మనం ఈ రోజు సమీక్ష పెడుతుంది. కుట్రలను కూడా సమయం కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా మన ముదోల్ వర్గంలో అందరికన్నా పెద్ద మండల్ కుబేర్ మండల్. మన ముదోల్లో కాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 42 సర్పంచ్లు ఎక్కడ కూడా ఏ మండలిలో కూడా లేరు. మన మండలే అందరికన్నా పెద్దగా. మీ అందరూ ప్రజాప్రతినిధులు కష్టపడండి, పబ్లిక్లో పోండి, పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకోండి. అన్ని విధాలుగా ప్రజలకు ఇప్పుడు మన బర్త్ సర్టిఫికేట్ గురించి కాంప్లైంట్ వస్తున్నాయి. ఆ బర్త్ సర్టిఫికేట్ గురించి కూడా 1 year లోపల పంచాయత్ సెక్రటరీ నెక్స్ట్ మీటింగ్ లో పంచాయత్ సెక్రటరీ కూడా పిలుద్దాం. పంచాయత్ సెక్రటరీ కూడా కొన్ని జాగాల పని కరెక్ట్ చేయగలిగారు. దాని మీద కూడా సమీక్ష పెట్టేసి పంచాయత్ సెక్రటరీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఏది ఏమైనా నా తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ నేను మీకు సహకారాలు అందించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్ దగ్గర డబ్బుల్లో మీకు అందరికీ గుర్తుంది. అయినా కూడా కష్టపడి మీకోసం ఏదైతే నాకు భగవంతుడు అవకాశం ఇచ్చిండు ఆ అవకాశం ఇంకా 2.5 సంవత్సరాలు నేను పూర్తిగా చేసుకొని అన్ని విధాలుగా నేను ఆదుకుంటాను. నాకు కుల మతాలు భేదు పార్టీ భేదాలు ఏమి లేవు. ఏ సర్పంచ్ కూడా వచ్చి నా పార్టీడు కాడు ఈ పార్టీడు కాడు అనేది నేను ఎప్పుడు కూడా అన్నాను. అందరు సర్పంచ్లే ప్రజాప్రతినిధులే. ప్రజాప్రతినిధులు సర్పంచ్లకు ఏ పార్టీ అవసరం ఉండదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా గెలిచిన సర్పంచ్లు వీళ్ళు రావచ్చు, నా దగ్గర పని చేసుకోవచ్చు. ఏ పని అయినా కూడా నా సహాయశక్తితో అయినంత చేస్తాను. స్కూల్ గురించి కూడా ఇప్పుడు సమీక్షా సమావేశం జరిగింది. ఏ విలేజ్ లో టీచర్స్ లేరు, ఆ విలేజ్ లో కూడా టీచర్స్ ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మ్యాక్సిమం గా ఈరోజు టీచర్స్ ఏదైతే ఉంటారో మన డిఎస్సి పాస్ అయ్యి ఎగ్జామ్ పాస్ అయ్యి ఒక టీచర్ వచ్చిన తర్వాత మన ప్రైవేట్ స్కూల్లో 10th పాస్ అయిన టీచర్లు పెట్టుకుని వాళ్ళు చదువు నేర్చుకున్నారు. దానికన్నా మంచి చదువు గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రైవేట్ లో పోక గవర్నమెంట్ లోనే చదువు నేర్పాలని చెప్పడం జరిగింది. దానికోసం మీరు కూడా మాక్సిమం పిల్లగాళ్ళు పల్లెటూరులో పోకూడదు, మన వేరే ప్రైవేట్ స్కూల్లో పోకుండా మన స్కూల్లోనే మన స్కూల్లో మన బడిలో నేర్పాలని. మన బడిలో కూడా ఏమైనా అడిషనల్ గదులు కావాలంటే, అడిషనల్ కంపౌండర్ కావాలంటే, అడిషనల్ కిచెన్ రూమ్ కావాలంటే ఇప్పుడు విబిజీ రామ్జీ ఏదైతే స్కీమ్ వెళ్ళేది కౌలు భూముల్లోనే ఓన్లీ ట్రైబల్ వాళ్ళకే ఉన్నాయి. ట్రైబల్ వాళ్ళ బతుకు దాని మీదనే ఉన్నది, గిరిజన వాళ్ళది బతుకు దాని మీదనే ఉన్నది. మీరు కౌలు భూములకు మీరు అబ్జెక్షన్ చేస్తే నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు తిరుపూర్ కాకినగర్లో రేంజర్కు కూడా కొట్టిండ్రు అక్కడ ప్రజాప్రతినిధులు కలిసి. మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్లో, తిరుపూర్ కాకినగర్లో, ఆసిఫాబాద్లో ఈ ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. బోర్డులో మా దగ్గర కూడా కొన్ని విలేజెస్ లో ట్రైబల్ విలేజెస్ లోనే
ఆ గౌడ భూములలో ఏదైతే దొరుకుతున్నారో ఆ మా భూమి అనేది మీకు హక్కు లేదు. మీరు దానికి ఏం చేయలేదు. చేస్తే మేము అందరూ ప్రజాప్రతినిధులు మీ మీద ఏమైనా చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాను. స్ట్రిక్ట్లీ చెప్తున్నాను. గౌడ భూములు ఏదైతే ఇంతవరకు చేస్తున్నారో మా గిరిజన సోదరులు వాళ్ళు అదే దొరుకుతున్నారు. దొరుకున్నా కూడా మీరు అబ్జెక్షన్ చేస్తే మేము ఆపాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నాబాబు సాటే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. అధికారులు సమస్యల పరిష్కారానికి పాటుపడాలి. పోడు భూమి సాగు చేస్తున్న రైతులను ఇబ్బంది పెట్టవద్దు. 45 రోజుల్లో సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి. కుబీర్ మండల ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే. 98 లక్షల రూపాయల నిధులతో కుబీర్ నుండి దోడర్న తాండాకు రహదారి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. 62 కోట్లతో మండలంలో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతాయన్న పటేల్. సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. ప్రభుత్వం ఇచ్చిన నిధులు సద్వినియోగం చేసుకోవాలి. కుంటాల మండల ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.